బూన్ పూణేలో ఉన్నాడు ఆంటీ, FTIలో. కాల్ చేయవే ఒకసారి. అసలు గుర్తుపడతాడో లేదో. ఇక్కడదా, నేను మాట్లాడతా. ఇక్కడదా. హలో జాన్వి. నేను జాను కాదు, వాళ్ళ అమ్మని. అయ్యో సారీ ఆంటీ, ఎలా ఉన్నారు మీరు? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా క్రేజీ ఉన్నాను ఆంటీ. అక్కడ వెదరు అవన్నీ సెట్ అయ్యాయా మరి? పూణే న్యాచురల్ గానే చాలా బాగుంటుందండి, అంటే చుట్టూ నేచర్ అదే ఉంటుంది కదా. పో బాబు, నువ్వెప్పుడు చూడు నన్ను నేచురల్ స్టార్ నానితో కంపేర్ చేస్తానే ఉంటావు. అసలు ఏంటబ్బా ఇంకా అనట్లే అనుకుంటున్నా. ఈ అబ్బాయికి నా పైన అభిమానం అసలు. మీకు ఇంకా పిచ్చి తగలదా ఆంటీ? ఏంటేదో అన్నావు? అదేం లేదంటీ, మీరు ఎలా ఉంటుంటే అలాగా. సరే అమ్మా, జాగ్రత్త. ఫుడ్ అవన్నీ బాగా మేనేజ్ చేసుకుంటున్నావు మరి? మెస్ ఆంటీ. ఓహో, కాలేజ్ లో మెస్ ఉందా? అయినా మెస్ లో ఏం బాగుంటాయమ్మా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పు, పచ్చళ్ళు పంపిస్తా. అయ్యో తప్పకుండా ఆంటీ. సర్లే, ఇదిగో వేస్తున్నా. సరే అమ్మా, ఇదిగో జాను వెళ్ళిపోతుంది ఆఫీస్ కి. మళ్ళీ మాట్లాడతాను ఎప్పుడైనా, ఓకేనా? జాగ్రత్తగా ఉండు, బాయ్. ఈ మధ్య తరగతి అనుబంధాలు అవి చాలా బాగుంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నథింగ్ బీట్స్ జస్ట్ లవ్, ప్యూర్ లవ్. ఓ యూ స్పోక్ టు యువర్ ఫ్యామిలీ? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. #friends like family. ఎవరమ్మా? అమ్మగారు, నేను పనమ్మాయిని అమ్మగారు. నా పేరు కుమారి. ఆహా, పనమ్మాయా? ఏందమ్మా టైము? 12 గంటలకే వచ్చేది. అంటే అమ్మగారు, టైం అంటే నాకు మరి 3-4 ఇల్లు ఉంటాయి, అవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అవుతుంది. నేను ఆల్రెడీ అమ్మగారికి చెప్తే అమ్మగారు ఓకే అన్నారు. ఈ టైము సరిపోయింది. నాకు తాళం ఇస్తారు, నేను ఆ తాళం తీసుకొచ్చి అంతా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంటాను అన్నమాట. మీరు పెద్దమ్మగారా? సేమ్ చిన్నమ్మగారులానే ఉన్నారు. నేను నా కూతురులాగా ఉండడం కాదు, నా కూతురే నాలాగుంది. అంతేలేండి అంతేలేండి. వెళ్ళు, పని చేసుకో. చేసుకుంటాను అమ్మగారు. బా, ఏమ్మా, ఏందమ్మా సౌండ్లు? చెవులో సీసం పోసినట్టుంది. మెల్లగా, అవన్నీ కాస్ట్లీవి, మెల్లగా. ఆ ఫ్రిడ్జ్ సరిగా ఊడు అమ్మా. దాని కింద ఎంత దుమ్ముంది చూడు, నాకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది. నీకు కనిపించట్లా? కొద్దిగా వంగి కరెక్ట్ గా ఊడ్చు, ఓపిక చేసుకొని. సీపర్ కట్ అంత పెద్దగా లేదమ్మా. చిప్, నువ్వు కరెక్ట్ గా ఊడిస్తే వస్తుందమ్మా. ఆ పక్క నుంచి అట్లా అందుకో. ఈ వెనకాల సైడ్ చూడు ఎంతుందో. ఏందమ్మా, ఏం చేస్తానో నువ్వు? భూమి చుట్టూ సూర్యుడు తిరిగినట్టు తిరుగుతాను దాని చుట్టూ. అట్లా కాదు, ఆ చైర్లని తీసి అక్కడంతా తుడుచు కరెక్ట్ గా. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అప్పుడే అయిపోయిందా? అసలు గంటన్నా ఉన్నావా అమ్మాయి నువ్వు? ఇట్లానే చేస్తున్నావా రోజు? ఇంకా నేను ఇంత పక్క నుండి చేపిస్తేనే చేయలేదు, ఇంకా రోజు 5 నిమిషాలు వెళ్ళిపోతావు కావచ్చు. మీకు అలా ఉంది గానీ, ఇదే నేను ఎక్కువ పని చేసింది.